పల్లవి మీద చరణ్ కోపంగా ఉన్నాడు. నువ్వు వెళ్ళి వాణ్ణి రెచ్చగొట్టు. ఏంటి చరణ్ అలా ఉన్నావు? ఏం చేస్తాడు మరి ఆ పల్లవి చేసిన అవమానానికి? ఇదేమైనా ఫస్ట్ టైం అవమానించిందా? ఎప్పుడూ పల్లవి విషయంలో చరణ్ కి అవమానాలే కదా. బాధపడకు చరణ్. నేనేం దాని గురించి ఫీల్ అవటం లేదు. నేను అక్కడ విషయం అక్కడే మర్చిపోయాను. మీరెందుకు ఇంకా మోస్తున్నారు? అది కాదు చరణ్, పోస్టర్లు వేసి నిన్ను తను అవమానించింది కదా. తనే పోస్టర్లు వేయటం మీరు చూసారా? చెప్పండి, మీరెవరైనా చూసారా తను పోస్టర్లు వేయటం? అది కాదు, మరి తను కాకపోతే ఇంకెవరు వేస్తారు? ఏ ఇంకెవరికి అవకాశం ఉండదా? కొంచెం ఆలోచించండి. అయినా తనెందుకు పోస్టర్లు వేస్తుంది? అంటే నిన్ను అవమానించాలని. అందరిలోనూ నన్ను అవమానించాలని చూస్తే తనకేం వస్తుంది? అలా అవమానించాలని చూస్తే తన మీద నేను ప్రేమ పెంచుకుంటానా, కోపం పెంచుకుంటానా? ఆ మాత్రం సెన్స్ తనకుండదా? ఎవరో చేసిన పనికి నేను ఆ క్షణంలో ఏదో ఆవేశంలో తనని తిట్టేశాను, ఏం ఆలోచించకుండా. తర్వాత ఆలోచిస్తే అర్థమవుతుంది ఎందుకు ఇలాంటి పని చేస్తుంది అని. నేనేమి ఆ విషయంలో ఫీల్ అవటం లేదు. మీరు కూడా ఆ విషయం గురించి వదిలేయండి. వీడేంటి ఆ పల్లవి మీద ఇంకా కోపం పెంచుకుంటాడు అనుకుంటే ఆ విషయాన్ని లైట్ గా తీసుకుని దానికి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. నాకు తెలుసండి, అపార్థం చేసుకోకుండా నన్ను అర్థం చేసుకుంటారని. మొక్కు మీద ఉంటుంది మీకు కోపం, అదే వచ్చింది మీతో ప్రాబ్లం. పోనీలే, నా మీద మీరు కోపం పెంచుకున్నారేమో అని భయపడ్డాను. లేదు కదా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంటాను. ఏమండి, చెయ్యొద్దులు. ఏంటండి ప్రతిదానికి ఎందుకంత కోపడతారు? నా మాట విని కూర్చోండి. కూర్చోండి. చెయ్యొదలమంటే అర్థం కావట్లేదా? వెళ్ళి ఇంకో చోట కూర్చో. అన్నయ్య ఏమైందిరా? ఎందుకు వదిన మీద అంత కోపడుతున్నావు? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? ఎందుకు అంతలా సీరియస్ అవుతున్నావు? రేయ్, ఇది నా పర్సనల్ విషయం, దీని గురించి నువ్వు మాట్లాడద్దు. గుడ్ మార్నింగ్ సార్. ఇదేంటి, కార్ ఇక్కడే ఉంది. ఈయనెక్కడికి వెళ్ళిపోయారు? హే, నువ్వేంటి ఇక్కడ ఉన్నావు?
అందరూ వెళ్ళారుగా, నువ్వు కూడా వెళ్ళొచ్చు కదా. నేనెలా వెళ్తానండి? మీతో పాటే కదా వచ్చాను. ఇక నువ్వు నాతో పాటు రావాల్సిన అవసరం లేదు. ఏమైందండి? ఎందుకు ఒక్కసారిగా అంతలా స్ట్రైక్ చేస్తున్నారు? చూడు, నువ్వు నన్ను కన్విన్స్ చేయాలని చూడక్కర్లేదు. నువ్వు నాతో రావడానికి వీల్లేదు. నువ్వు వెళ్ళు. అదేంటి? మీరు ఇంటికి కదా వెళ్తున్నారు, నేను వస్తాను. నేను ఇంటికి రావట్లేదు. నాకు స్టూడియోలో చిన్న పనుంది. నువ్వేదైనా ఆటో పట్టుకొని వెళ్ళిపో. అది కాదండి. ఏమండి, నేను కూడా వస్తానండి. నా దగ్గర అమౌంట్ లేదండి. ఏమండి ఆగండి, ప్లీజ్ అండి, చెప్పేది వినండి. ఏమండి ప్లీజ్ అండి, ఏమండి ఆగండి. ఏంటి మనిషి, చెప్తున్నా వినకుండా నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోయారు. హ! అయ్యో, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు ఎలా? క్యాబ్ బుక్ చేసుకోవడానికి కూడా లేకుండా పోయింది. ఛ!